సత్యనారాయణ గారు ఏమి ఇచ్చారు? మేము తాళాలు పగలగొట్టట్లేదు అని పెద్ద స్టేట్మెంట్ ఇచ్చారు. మరి తాళాలన్నీ ఎలా పగిలిపోయినాయి సార్? ఒక సమ్మె చేస్తున్నారంటే ఆ ప్రభుత్వం కుర్చీ అనేది కదులుతుందని అర్థం. మా సెంటర్లు పగలగొట్టడానికి వీల్లేదని ఇలా అడ్డంగా నుంచున్నారు సార్ జనాలు. ఏ విధంగా మమ్మల్ని బెదిరిస్తారు? ఇంతవరకు ఏ ప్రభుత్వం ఇలాంటి చేయలేదు సార్. ఎవరు చేస్తారు మేము చేసే పనులు? సార్ నేను 13 సంవత్సరాల నుంచి చేస్తున్నాను సార్. 2010లో జాయిన్ అయ్యాను నేను. అప్పటికి ఇప్పటికి చాలా తేడా ఉంది సార్. అప్పుడు 30 రూపాయలు బియ్యం ఉంటే ఇప్పుడు 65 రూపాయలు బియ్యం ఉన్నాయి. అప్పుడు 50 రూపాయలు పప్పు ఉంటే ఇప్పుడు 200 పప్పు ఉంది సార్. అప్పుడు గ్యాస్ ధర 480 అలా ఉంటే ఇప్పుడు 1200 ఉంది సార్. మాకు వచ్చే జీతం 11,500 సార్. సీఎం గారు సంక్షేమ పథకాలు అని ఆయన వచ్చిన 4 సంవత్సరాల 8 నెలల నుంచి బటన్ నొక్కుతూనే ఉన్నారు సార్. ఆ బటన్ ఎవరికి నొక్కుతున్నారు సార్? మాకేమైనా నొక్కుతున్నారా? మాకు ఈరోజు పని లేక మేము ఇక్కడ రోడ్లంట కూర్చుని మాకు వంట వార్పులు చేసుకుంటూ, మాకు ఇంట్లో పిల్లలు ఉన్నారు, మా స్కూల్ అంగన్వాడీ స్కూల్ వదిలేసి పక్కన సచివాలయం స్టాఫ్ వచ్చి మా తాళాలు పగలగొట్టాల్సిన అవసరం ఏముంది సార్? సీఎం గారు చెప్తేనే కదా సార్ వాళ్ళు చేసేది, లేకుంటే ఎందుకు చేస్తారు సార్? మా కోపం మాకు ఏంటి, మా బాధ సార్ ఇది. కోపం కాదు, ద్వేషం కాదు. ఎంఎస్కే మేడమ్స్ మీద మాకు ఎలాంటి దురుద్దేశాలు లేవు సార్. వాళ్ళు సీఎం గారు చెప్పిన ఆర్డర్స్ మీదకి కమిషనర్ ఆర్డర్ అని చెప్పి వాళ్ళు చేస్తున్నారు. మా బాధ ఏంటంటే మా బాధ అర్థం చేసుకోవాలి. మేము దేనికోసం వచ్చాం? మా జీతాలు పెంచడం కోసం వచ్చాం. ఈరోజు నాకు తెలియకుండా ఎందుకు జరుగుతుంది సార్? ఇవన్నీ డ్రామాలు ఆడుతున్నారు సార్. తెలియకుండా ఎలా జరుగుతారు సార్? సీఎం గారికి తెలియకుండా ఎలా జరుగుతాయి? సత్యనారాయణ గారు ఏమి ఇచ్చారు? మేము తాళాలు పగలగొట్టట్లేదు అని పెద్ద స్టేట్మెంట్ ఇచ్చారు. మరి తాళాలన్నీ ఎలా పగిలిపోయినాయి సార్? ఈ రోజు 252 సెక్టార్లు ఉన్నాయి, మా సెంటర్లు ఉన్నాయి మా ప్రాజెక్టులో. మొత్తం పగిలిపోయిన ఒక్క సెంటర్ కూడా ఆపలేదు సార్. ఒక్క సెంటర్ జనాలు ఏరియాలో 40 మంది 50 మంది వచ్చి కాపు కాసి మా సెంటర్లు పగలగొట్టడానికి వీల్లేదని ఇలా అడ్డంగా నుంచున్నారు సార్ జనాలు. అందరినీ మభ్యపెట్టి మాయ మాటలు చెప్పి పోలీసులను తీసుకొచ్చి వాళ్ళు తాళాలు పగలగొట్టాల్సిన అవసరం ఏముంది సార్? మా ఏరియాలో జనాలు తాళాలు పగలగొట్టారని నాకు వీడియో పెడితే ఒక తాళం పగలట్లేదు సార్ మాది. మేము ఎంత గట్టిగా పోరాడుతున్నాం, మా తాళాలు అంత గట్టిగా ఉన్నాయి సార్. అసలు తాళాలు గత ప్రభుత్వంలో ఇలా జరిగిందా? ఇంతవరకు ఏ ప్రభుత్వం ఇలాంటి చేయలేదు సార్. ఇంతవరకు ఏ ప్రభుత్వము ఈ తాళాలు పగలగొట్టే దౌర్జన్యాలు కానీ, అంగన్వాడీ సెంటర్లు వేరే వాళ్ళ చేత నడిపించే దౌర్జన్యాలు కానీ చేయలేదు సార్. ఎవరు ఈ ప్రభుత్వం చేస్తుంది ఏంటంటే సంక్షేమ పథకాలు అంటే ఎవరికి ఇస్తున్నారు సార్ సంక్షేమ పథకాలు? నేను విడవని సార్, నాకు భర్త లేడు. మా వారు చనిపోయి 18 ఏళ్ళు అయింది సార్. ఈ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినాక నా పెన్షన్ పోయింది. ఏంటయ్యా అని సచివాలయాల చుట్టూ స్పందనాల చుట్టూ ఎన్నిసార్లు తిరిగినా గవర్నమెంట్ ఎంప్లాయ్ అమ్మా మీరు. గవర్నమెంట్ ఎంప్లాయ్ అంటే ఎంత సార్ శాలరీ? గవర్నమెంట్ ఎంప్లాయీకి ఎంత శాలరీ రావాలి? 11,500 గవర్నమెంట్ ఎంప్లాయా సార్? చెప్పండి మీరు. నాకు వచ్చేది 11,500 జీతానికి నా ఇంటి అద్దె కట్టుకొని, స్కూల్ అద్దె కట్టుకొని, ఇంట్లో కూరగాయలు తెచ్చుకొని, స్కూల్లో కూరగాయలు తెచ్చుకొని, ఇంట్లో గ్యాస్, కూరగాయలు గ్యాస్, ఇంకేం చేయండి సార్? స్కూల్లో 10 మంది పిల్లలకి భోజనం పెట్టగలుగుతున్నాను, నా పిల్లలకి నేను పస్తులు ఉంచాల్సి వస్తుంది సార్. మా బాధ ఇది సార్. మేము ఎందుకని మేము రోడ్ల మీదకి వచ్చాం? మాకు జీతాలు పెరగాలి. ఈ నిత్యావసర ధరలు పెరిగిన కారణంగా మాకు జీతాలు పెరగాలి. ఆయన ఇచ్చిన హామీయే కదా సార్ మేము అడుగుతున్నాం. మేమేమన్నా గొంతెమ్మ కోరికలు అడుగుతున్నామా? మాకేమన్నా 50,000 జీతం ఇవ్వమని అడుగుతున్నామా? మాకు 4 యాప్లు ఉన్నాయి. వాళ్ళు అంటారు, కొంతమంది అంటున్నారు సార్ 10th క్లాస్ చదివిన వాళ్ళకి 26,000 జీతం ఏంటి, సాఫ్ట్వేర్ వాళ్ళకి మాకే ఇవ్వట్లేదని కొంతమంది కామెంట్ చేస్తున్నారు సార్. కానీ మా పని ఏంటనేది మీకు ఎవరికి తెలియదు. మా అంగన్వాడీ స్కూల్కి వచ్చి చూస్తే తెలుస్తుంది. 18 రికార్డులు ఉంటాయి సార్. 18 రికార్డులు ఒక నో పులిస్ స్టాప్స్ ఉంటాయి సార్ రికార్డ్స్కి. ఎప్పుడు రాస్తూనే ఉండాలి రికార్డులు. ఒక అమ్మాయి గర్భవతిగా ఉందంటే 4 నెలలప్పటి నుంచి మేము పేరు నమోదు చేసుకుంటే ఆ బిడ్డ పుట్టిన తర్వాత వాడికి 6 సంవత్సరాలు వచ్చే వరకు మాదే బాధ్యత. ఇంత కరెంటు ఛార్జీలు 300 కట్టేదాన్ని ఇప్పుడు 1,200 సార్ బిల్లు. ఆ కరెంటు బిల్లులు స్కూల్లో బిల్లులు కట్టుకుంటామా, ఇంట్లో బిల్లులు కట్టుకుంటామా? ఏంటి సార్ ఈ ఘోరం? ఎంత అన్యాయంగా ఉంది సార్. అసలు ఇది ప్రజాస్వామ్య రాజ్యంగానే లేదు సార్. ప్రజల చేత ప్రజల కొరకు ఎన్నుకోబడింది ప్రజాస్వామ్యం అంటే. అసలు ఎక్కడుంది సార్? అసలు ఆ సీఎం గారు అసలు ఎవరికైనా అసలు ఒక్కసారైనా కనిపిస్తున్నారా? సరే, అంగన్వాడీలు రోడ్డు పడ్డారు, ఎందుకు పడ్డారు ఏంటి? చర్చలకు పిలుస్తున్నారా? ఆయన వస్తున్నారా? లేదా ఎవరి చేతనా మాట్లాడిస్తున్నారా? మేము 26,000 డిమాండ్లు అడుగుతున్నాం సార్. ఆయన ఎంతో కొంత పెంచమనండి. ఇంత పెంచగలము, మేము ఇంత చేయగలమని చెప్పమనండి సార్. అంగన్వాడీ వ్యవస్థ పుట్టినప్పటి నుంచి బెదిరింపులతోటే ఉన్నాయి. ఇలాంటి బెదిరింపులు ఎన్నో చూసాం మేము. అంగన్వాడీ వాళ్ళు ఒక సమ్మె చేస్తున్నారంటే ఆ ప్రభుత్వం కుర్చీ అనేది కదులుతుందని అర్థం వాళ్ళకి.
వాళ్ళ సమస్యలు వాళ్ళు ఎలా ఎదిరించాలో తెలియక, మమ్మల్ని ఎలా ప్రతిఘటించాలో తెలియక మమ్మల్ని బెదిరింపులకు చేస్తారు. అంటే బెదిరింపులకు మేము దడిచేవాళ్ళం కాదండి. అంగన్వాడీ వాళ్ళు మెయిన్ మా సమస్యలు మేము మీ ప్రకారం మీరు ఇచ్చిన మాటనే మేము నిలబెట్టుకోమని చెప్పి అడుగుతున్నాం. సామరస్యంగా 2 సంవత్సరాలు మా నాయకులు ఒక కమిషనర్ దగ్గర నుంచి మంత్రుల వరకు అందరి దగ్గరికి తిరిగి అడిగారు. అది చూసి మాకు విసుగు చెంది ఇవాళ మేము నిరవధిక సమ్మెకు దిగాం. ఈ నిరవధిక సమ్మెకు దిగటానికి కారణం ఎవరంటే మెయిన్ ప్రభుత్వమే. ఈ ప్రభుత్వం దిగి దీన్ని ఎలా ఎదుర్కోవాలో తెలియక, ఎలా చెప్పాలో తెలియక మాకు సచివాలయం సిబ్బందికి మధ్య ఇది పెట్టారు. సచివాలయం సిబ్బందిని ఒత్తిడి చేశారు మా అంగన్వాడీ సెంటర్లు తెరవాలని. వాళ్ళకి ఇష్టం ఉన్నా లేకపోయినా వాళ్ళు చెయ్యాలి కాబట్టి, వాళ్ళు పోరాటాలకి కొత్త కాబట్టి వాళ్ళు మా మీదకి అర్ధరాత్రి పూట దొంగల్లాగా వచ్చి పోలీసు డిపార్ట్మెంట్తో వచ్చి మా తాళాలు పగలగొడితే గొప్ప కాదు కదండి. అంగన్వాడీ సెంటర్లు మేము ఎలా రన్ చేశామో 9 నుంచి 4 వరకు పిల్లలు ఫ్రీ స్కూల్ ఎలా నడిచింది, గర్భవతుల బాలింతలకి సేవలు, పిల్లలకి టీకాలు, గర్భవతులకి అవేర్నెస్ క్యాంపులు ఇవన్నీ ఎలా నడిచినాయి? అలా నడిపిస్తారా సచివాలయం సిబ్బంది? ఇంకెవరైనా డ్వాక్రా మహిళలు కూడా నడిపించగలుగుతారా? ఇవన్నీ ఎలా చేస్తారు? ఏ విధంగా చేస్తారని చెప్పి అంగన్వాడీ తాళాలు పగలగొట్టారు. ఒక అంగన్వాడీ వర్కరు టీచర్ చేసే పనులకి 6 సిబ్బందిని ఎంచుకున్నారు. కాబట్టి ఏ విధంగా మమ్మల్ని బెదిరిస్తారు? ఎవరు చేస్తారు మేము చేసే పనులు? ఎవరు చేయలేరండి, చేయటానికి వల్ల కాదు. అంటే ఇప్పుడు మీకు జరిగింది రేపు సచివాలయాలకు జరగడానికి అసలు అదే కదా మేము అనేది. అమ్మాయి ఇవాళ మాకు జరిగింది, మా మీద జరిగింది, మేము జీతాల కోసం ప్రయత్నిస్తున్నాము. మీరు అలాగే ఏదన్నా మీకు సమస్య వచ్చినప్పుడు మీకు ఇదే సిచ్యువేషన్ జరుగుతుంది కదా. మాకంటూ ఒక యూనియన్ ఉంది, మేము యూనిటీగా పోరాడుతున్నాం. అదే సిచ్యువేషన్లో మీరు ఉంటే మా బాధ్యతలు అర్థం చేసుకోండి అంటే వాళ్ళకి జేసీల దగ్గర నుంచి కమిషనర్లు వాళ్ళని తిట్టిపోస్తున్నారండి. మమ్మల్ని ఏం చేయమంటున్నారు టీచర్ గారు, మాకు ఇష్టం లేకపోయినా చేస్తున్నామని చెప్పి పెద్ద అధికారులు వచ్చి తాళాలు పగలగొట్టిన పరిస్థితి ఉంది వాళ్ళ. అంటే ఇప్పుడు అధికారులు జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చినప్పుడు అంగన్వాడీలకి పెద్దపీట వేస్తాను అని అన్నారు, చేశారు. పెద్ద పేట ఏంటండి, ఇప్పుడు చూసారుగా మా పేట రోడ్డు మీద వేశారు. అంగన్వాడీలు రోడ్డు మీద తీసి పెద్ద సెంటర్లో ఉన్న వాళ్ళని రోడ్డు మీద పడేశారు, తాళాలు పగలగొట్టి రోడ్డు మీద వేశారు అంగన్వాడీ. అదే పెద్ద పేట ఆయన దృష్టిలో. అంగన్వాడీ మహిళా వ్యవస్థ అంటే రోడ్డు మీద పెద్ద పేట వేస్తానమ్మా అక్కమ్మలు చెల్లెమ్మలు అని చెప్పి సెంటర్లో ఉన్న అంగన్వాడీ టీచర్లని సెంటర్ బయటకు వచ్చిన తర్వాత తాళాలు పగలగొట్టి మమ్మల్ని రోడ్డు మీద కూర్చోబెట్టాడు జగన్ ప్రభుత్వం అనేది.